యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయనకు 12 మంది శిష్యులు ఆయన శిష్య బృందంలో ఉండేవారు. హీ చోజ్ ద 12 డిసైపుల్స్. 12 మంది శిష్యులను యేసయ్య ఏర్పాటు చేసుకున్నప్పుడు వారి యొక్క బ్యాక్గ్రౌండ్స్ కానీ, వారు ఏదో ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారిని కానీ దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ అత్యంత సామాన్యమైన వ్యక్తులను దేవుడు ఎన్నిక చేసుకున్నట్లుగా మనం వాక్యంలో గమనిస్తాం. వారిలో ఒక ప్రాముఖ్యమైన శిష్యుడు ఎవరంటే పేతురు. పీటర్, జేమ్స్ అండ్ జాన్. యేసుక్రీస్తు ప్రభుకు 12 మంది శిష్యులుంటే కొన్ని పర్టికులర్ ఇన్స్టెన్సెస్లో యేసే కేవలం 3 మాత్రమే తీసుకువెళ్ళారు. కొన్ని ప్రాముఖ్యమైన ప్రదేశాలకు, కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు, కొన్ని ప్రాముఖ్యమైన అద్భుతాలు ఆయన చేసినప్పుడు, కొన్ని విశిష్టమైన కార్యాలను ప్రత్యక్షంగా చూడడానికి యేసు ప్రభు కేవలం 3 ఏర్పాటు చేసుకుంటే, ఆ 12 మందిలో నుండి ఏర్పాటు చేయబడిన 3లో పేతురు అనే శిష్యుడు ఒక ప్రధాన శిష్యుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సో పీటర్ వాజ్ అన్ ఇన్నర్ సర్కిల్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యులలో పేతురు ఒక శిష్యుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్లోజ్ డిసైపుల్. మనకి ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మనం క్లోజ్గా మాట్లాడేది ఇంతమంది ఉంటారేమో, కానీ హృదయం విప్పి మనం చెప్పుకునేది కొంతమందికే ఉంటుంది కదా. కొంతమందినే మనం ట్రస్ట్ చేస్తాము. మన లోన్లీయెస్ట్ టైమ్స్లో, మన డీపెస్ట్ స్ట్రగుల్స్ కొంతమందితోనే చెప్తాము. సో పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుడు. అంటే యేసు ప్రభు బహుగా ప్రేమించిన శిష్యులలో ఒకడు అని చెప్పుకోవచ్చు. ఇంకొక మాట ఏంటంటే యేసయ్యను కూడా బహుగా ప్రేమించిన శిష్యుడు పేతురు. కానీ పేతురు అనగానే మనకి ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అదేంటంటే యేసు ప్రభు పేతురు యేసు ప్రభును గుర్చి ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు కదండి. పీటర్ డినైడ్ జీసస్ థ్రైస్. 3 సార్లు పేతురు బొంకాడు. ఒక మాటలో చెప్పాలంటే పేతురు జీవితంలో ఆధ్యాత్మికంగా పడిపోయిన పరిస్థితి అది ఒకటి. సో విశ్వాస జీవితంలో మనం కూడా ఎప్పుడైనా పడిపోతాము అంటే ఖచ్చితంగా మనం పడిపోతాము, కానీ దేవుడు తిరిగి మనం లేపేవాడు, నిలబెట్టేవాడు, నడిపించేవాడు. సో పేతురు జీవితంలో పడిపోవడానికి ముందు కొన్ని సంఘటనలు జరిగాయి. చూడండి, ఒక వ్యక్తి 100వ అంతస్తులో ఉంటే 100th ఫ్లోర్లో ఉంటే 100th ఫ్లోర్లో ఉండి గ్రౌండ్ ఫ్లోర్లోకి రావడానికి టైం పడుతుంది, అవునా కదా. కనుచూపు మేరలో కోర్స్ అక్కడ నుండి దూకితే కనుచూపు మేరలో కింద పడతారు, అది వేరే విషయం. కానీ మెట్లు దిగినా లేదంటే లిఫ్ట్ ఎక్కినా ఆ పైన ఫ్లోర్, టాప్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొద్దిగా సమయం పడుతుంది, కొన్ని అడుగులు వేయాలి, కొద్దిగా సమయం వెచ్చించాలి, ఆ తర్వాత జరుగుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్నిసార్లు మనం పడిపోయిన తర్వాత అనుకుంటాం, హౌ డిడ్ దిస్ హ్యాపెన్, అసలు ఎలా జరిగింది, ఎప్పుడు పడిపోయాను, నేను అంతా బాగానే ఉన్నాను కదా, నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను కదా, నేను ఎట్లా పడిపోయాను, ఎప్పుడు పడిపోయాను, అసలు ఇది ఎలా జరిగింది అన్నట్లు కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభుతోనే ఉన్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి యేసే ముఖమే చూస్తున్నాడు, యేసే మాటలే వింటున్నాడు, ఆయన అద్భుత కార్యాలు అన్నీ ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఇంత దగ్గరగా యేసేకుండి అసలు 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదు అని ఎలా చెప్పాడు? అసలు నోరు ఎలా వచ్చింది పేతురుకు? ఆ మాట ఎలా చెప్పగలిగాడు, ఎలా బొంకగలిగాడు అని మనం ఆలోచన చేస్తే పేతురు జీవితంలో ఇట్ వాజ్ అ ప్రాసెస్. అది వెంటనే జరగలేదండి. పేతురును యేసు ప్రభు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలులుగా చేస్తానని యేసు ప్రభు శిష్యులను పిలిచినప్పుడు పేతురు కూడా అలాగే యేసు ప్రభు యొక్క పిలుపుకు స్పందించి వచ్చాడు. రాగానే ఇది జరగలేదు, కానీ దేవునితో నడుస్తూ ఉండగా, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండగా ఎక్కడో కొన్ని అడుగులు వేశాడు. ఒక డౌన్ఫాల్ అనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ లాగా జరిగింది. ఆ మెట్లు పైనుండి కిందకి దిగడం అనేది ఒక్కొక్క మెట్టు దిగినట్లు పేతురు జీవితంలో కూడా ఒక్కొక్క మెట్టు దిగాడు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఉదయకాల సమయంలో పేతురు జీవితంలో 3 బలహీనతలు, లేకపోతే ఆధ్యాత్మికంగా తాను తప్పటడుగులు వేయడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనం గమనిస్తాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇది ఎక్కడ జరిగిందంటే గలిలయ సముద్రంలో జరిగింది. ద సీ ఆఫ్ గ్యాలిలీ. గలిలయ సముద్రం అనేది ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో మనకు కనిపించే వాటర్ బాడీ. ఖచ్చితంగా ఇప్పటికి కూడా గలిలయ సముద్రం మీరు వరల్డ్ మ్యాప్లో చూసినా, లేకపోతే ఇజ్రాయెల్ పటాన్ని జాగ్రత్తగా గమనించిన, ఇజ్రాయెల్ దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాలన్నింటినీ పరిశీలించిన గలిలయ సముద్రం మనకు కనబడుతుంది.
యేసు ప్రభు తన శిష్యులకు చెప్పారంట, నాకంటే ముందు మీరు దోణిలో ప్రయాణం చేసి అద్దరికి వెళ్ళండి అని వారిని పంపించారు. పంపించిన తర్వాత అప్పటి వరకు ఎప్పుడు జరగని విధంగా యేసయ్య నీటి మీద నడుచుకుంటూ వస్తున్నారు. అర్ధరాత్రి సమయం అనగానే మానసికంగా చాలా డౌన్గా ఉంటారంట మనుషులు, అవునా కదా? పగటిపూట ఒకళ్ళు భూతం డ్రెస్ వేసుకొని వచ్చినా మనకి భయం ఏది, కానీ రాత్రిపూట కొంచెం తేడాగా వచ్చారనుకోండి మనకి ఏమనిపిస్తుంది, అమ్మో అని భయం వేస్తుంది. కొంతమందికి ఈ హాలోవీన్ అని ఒక పండుగ ఆచరించడం పాశ్చాత్య దేశాల్లో చాలా ఫేమస్ అయిపోయింది. ఇంకొక మాటలు చెప్పాలంటే ఫ్యాషన్ అయిపోయింది. ఈ హాలోవీన్ అనే ఫెస్టివల్ ఏంటంటే ఇంట్లో అంత దయ్యాల బొమ్మలు పెట్టేస్తారనమాట. దయ్యాల బొమ్మలు, భూతాల బొమ్మలు, ఆ తర్వాత భయంకరమైన ఎముకలు, చూడండి, చూడగానే భయాన్ని మన హృదయంలో నుంచి బాగా భయం వచ్చేటట్లుగా ఇల్లంతా డెకరేట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ హ్యాపీ హ్యాలోవీన్ అంటారు. ఏమంటారు? హ్యాపీ హ్యాలోవీన్. పిల్లలకు కూడా ఆ హ్యాలోవీన్ కాస్ట్యూమ్స్ అమ్ముతారనమాట. అమెరికా దేశంలో హ్యాలోవీన్ అనే ఆ ఫెస్టివల్ జరుపుతూ ఉంటారు, ఆ పండగ. సో ఆ ఫెస్టివల్ ఒక మాటలో చెప్పాలంటే దయ్యాన్ని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను మనం ఎలా క్రిస్మస్ రోజున సెలబ్రేట్ చేస్తామో దయ్యాల్ని కూడా సెలబ్రేట్ చేయడానికి అపవాది ఒక ఫెస్టివలే ఏకంగా క్రియేట్ చేసేసాడు. నాకు తెలిసి నేడో రేపో భారతదేశానికి కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే వేరే దేశాల నుండి అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లు అన్నీ మనం అడాప్ట్ చేసుకుంటాం కదా. సో భవిష్యత్తులో రానున్న దినాల్లో కూడా భారతదేశంలో కూడా వచ్చేస్తుంది అది. సో అమెరికా దేశంలో ఫ్యాషన్ ఏంటంటే పిల్లల్ని కూడా హ్యాలోవీన్ లాగా, అంటే దయ్యాల్లాగా డ్రెస్అప్ చేస్తారు. వాళ్ళకి ఇలాగా కూరలు పెడతారు, ఆ రక్తాలుగా ఆడుతున్నట్టు రెడ్గా స్కెచ్ పెన్తో గీతలు గీసేస్తారు. ఈ పిల్లలు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాలన్నమాట. డోర్ కొడితే ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం గుండె వీక్గా ఉందనుకోండి, వాళ్ళకి ఏమొస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, అంతే కదా. సో వీళ్ళు ఇంటికి వెళ్ళి భయపెట్టాలన్నమాట. ఆ ఇంటికి ఎవరి ఇంటికైతే వెళ్తారో వాళ్ళు వీళ్ళకి క్యాండీస్ ఇవ్వాలి, చాక్లెట్లు ఇవ్వాలి. సో వాళ్ళు చిన్న చిన్న బాస్కెట్స్ పట్టుకొని వెళ్తారు. ఎవరి ఇంటికి వెళ్ళి హ్యాపీ హ్యాలోవీన్ అని చెప్పి ఈ హ్యాలోవీన్ కాస్ట్యూమ్లో వాళ్ళని విష్ చేస్తారో వాళ్ళు వీళ్ళకి క్యాండీస్ ఇస్తే ఒక బాస్కెట్ నిండా చాక్లెట్లు మోసుకొని ఇంటికి వస్తారు. మళ్ళీ చాక్లెట్లు మోసుకొని వచ్చాక పిల్లల పరిస్థితి మనకు తెలుసు కదా, పళ్ళు పుచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి కదా. పిల్లలకి చాక్లెట్లు అంటే వాళ్ళు మానరు. ఆ తర్వాత డెంటిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఇది మనకు తెలిసిన విషయమే. సరే, రాత్రి కాలంలో దయ్యము భూతం అనగానే ఏదైనా సౌండ్ వినపడగానే కూడా మనకు ఒక భయం వచ్చేస్తుంది, అమ్మో ఎవరైనా దయ్యం వచ్చి తలుపు తడుతుందేమో, లేకపోతే ఒక భూతం వచ్చేసిందేమో అని. యేసుక్రీస్తు ప్రభు అర్ధరాత్రి సమయంలో లైక్ నెవర్ బిఫోర్, అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన నీటి మీద నడవలేదు. అందరిలాగా మామూలుగా నేల మీద నడిచేవారు. అయితే నీటి మీద నడుచుకుంటూ వస్తుండగానే శిష్యుల మనసులో ఏముంది, భయం ఉంది. వెంటనే యేసయ్యని చూడగానే గుర్తుపట్టట్లేదంట. యేసయ్యని చూడగానే గుర్తుపట్టకుండా వాళ్ళు ఏమంటున్నారంటే భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీటి మీద యేసయ్య నడిచారు కానీ యేసయ్య రూపం ఏమన్నా మారిందా? మారలేదు. హీ వాజ్ ద సేమ్ జీసస్ కదండి. యేసుప్రభు రూపమేం మారలేదు, ఆయన మానవ దేహంతోనే ఉన్నారు. శిష్యులు నిజానికి యేసుప్రభుని గుర్తుపట్టి ఉండాలి, కానీ వారిలో ఆల్రెడీ భయం ఉంది కాబట్టి దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ జీసస్. యేసుప్రభుని గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పుడు యేసయ్య వచ్చిన తర్వాత 27వ వచనంలో వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. యేసయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు యేసయ్యతోనే ఆయన శిష్యులు ఇంతకాలం తిరిగారు కదా. ఇప్పుడు యేసయ్య స్వరం తెలుస్తుందా తెలియదా? అర్ధరాత్రి సమయంలో భర్త వచ్చి ఇంటి దగ్గర బయట డోర్ కొట్టాడు. నేనే అంటే భార్యకు అర్థమవుతుందా అవ్వదా? అర్థమవుతుంది. ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి భర్త స్వరం రోజు వింటూ ఉంటారు కాబట్టి యూ కెన్ వెరీ ఈజీలీ రికగ్నైజ్. దయ్యమేమో, భూతమేమో, కిడ్నాపర్స్ ఏమో, ఇంక ఇలాంటి ఆలోచనలు ఏమి రావు. స్వరం వినగానే వెంటనే తలుపు తెరవాలి. ఇప్పుడు పేతురు కూడా ఆ దోణిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే అని వారితో చెప్పాడు, భయపడద్దని వారితో చెప్పారు. యేసయ్య స్వరం వింటూ ఉండగానే, యేసయ్యని చూస్తూ ఉండగానే కూడా పేతురు యేసు ప్రభుని నమ్మలేని స్థితిలో ఉన్నాడు. చూడండి 28వ వచనం, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీవే అయితే అక్కడ ఏం కనబడుతుందండి? డౌట్ కనబడుతుంది, అవునా కాదా? ప్రభా నన్ను నీళ్ల మీద నడిచినట్లు నువ్వు సహాయం చేయి, ఆజ్ఞాపించయ్యా, నువ్వు రమ్మంటే వస్తానయ్యా అంటే సరిపోద్ది కదా. నీవే అయితే అప్పుడు నన్ను రమ్మని నడవమని చెప్పు. ఒక యవనస్తురాలు అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రక్కన పడుకుని ఇంకొక అమ్మాయి బాత్రూమ్ కోసమని ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంట. బయటకు వెళ్ళగానే ఈ అమ్మాయికి అసలే భయం, మళ్ళీ బోల్ట్ వేసేసుకుంది. అంటే ఆ అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు దయ్యమో భూతం ఎంటర్ అవుతుందని బోల్ట్ వేసేసుకుంది. ఇప్పుడు బోల్ట్ వేసుకున్నాక ఆ అమ్మాయి పాపం వచ్చింది.
వచ్చిన తర్వాత తలుపు తడుతుంటే ఈ లోపల ఉన్న అమ్మాయి అంటుందంట, నువ్వు యేసు రక్తమే జయమని చెప్తేనే తలుపు తీస్తాను, లేకపోతే తీయనంటుందంట. అంటే ఈ అమ్మాయికి ఏం డౌట్, ఏమో ఆ అమ్మాయో లేకపోతే ఇంకెవరో వచ్చారో. ఈ బయట ఉన్న అమ్మాయి ఏమనుకుంటుంది, ఆ అమ్మాయిని ఆట పట్టించాలని నేను అననంటుంది. ఆ అమ్మాయి విశ్వాసే, కానీ చూద్దాం అని నేను అననంటే ఈ అమ్మాయి లోపల నుండి అంటుంది, నువ్వు అనకపోతే నేను తలుపు తీయను. 2ంటికి అర్ధరాత్రి 2 గంటలు నువ్వు యేసు రక్తం జయం అనకపోతే నేను తలుపు తీయను అనగానే ఇంకా ఆ బయట ఉన్న అమ్మాయికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. యేసు రక్తం జయం చెప్పాక ఈ అమ్మాయి తలుపు తీసి కొంచెం కరింకరించి ఆ అమ్మాయిని ఇంటిలోకి నడిపించి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు మన హృదయంలో భయం ఉన్నప్పుడు ప్రతి చిన్న పరిస్థితి కూడా మనల్ని భయపెట్టేస్తూ ఉంటుందండి. శిష్యుల హృదయాలలో భయం ఉంది, పేతురు హృదయంలో భయంతో పాటు ఏముందంటే సందేహము ఉంది. సందేహిస్తూ దేవుని అడిగితే ఏం పొందలేమంట. సందేహిస్తూ దేవుని అడిగితే ఏమీ పొందలేము. ఉపవాస ప్రార్థనకు వచ్చి నేను అడుగుతున్నానండి కానీ పొందట్లేదు. చాలామంది చెప్పే కంప్లైంట్ ఇది. వారు పొందుకుంటారు, వీరు పొందుకుంటారు, నేను పొందుకోవట్లేదు. ఎందుకు? దేవుడు అంటాడు, నీలో సందేహము ఉంది, డౌట్. నీలో ఉన్న సందేహం వలనే అద్భుతం నీకు దూరం జరిగిపోతుంది. ఎందుకంటే నీలో విశ్వాసం లేదు, సందేహము ఉంది. సో పేతురు జీవితంలో యేసు ప్రభు ఎవరో తెలియదని ఎందుకు చెప్పాడో తెలుసా? ఎదురుగా యేసే కనబడుతుంటే కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు? భయం వలన. ఎదురుగా యేసు ప్రభు ఉన్న, ఆయన స్వరం వినపడుతున్న ఒక రకమైన సందేహం. నీవే అయితే నన్ను కూడా నీటి మీద నడిచినట్లు నువ్వు చెప్పయ్యా. అంటే నడవాలి అనే ఎంతూజియాజం ఉంది, కానీ నమ్మడానికి మాత్రం విశ్వాసము లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, దేవా నీ కొరకు అది చేసేయాలి, ఇది చేసేయాలంటే యేసే అంటాడు, ముందు నీకు నమ్మకం ఉందా? నేను చేయగలను, అన్నీ చేయగలను నీ పక్షంగా, కానీ నువ్వు నమ్మగలవా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. సో పేతురు జీవితంలో పతనం అయిపోవడానికి మొట్టమొదటి కారణము అతనిలోకి వచ్చిన సందేహం. చాలాసార్లు మనం అనుకుంటాం, సందేహం అనగానే తోమా అనుకుంటాం కదా, డౌటింగ్ థామస్ అనుకుంటాం. నేను పోయిన నెలలో చెన్నై ప్రాంతానికి ఒక విమెన్స్ మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళిన సమయంలో ఆ మీటింగ్ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రక్కనే సెయింట్ థామస్ చర్చ్ కెథీడ్రల్ ఉందండి. తోమా భక్తుని చంపేసిన ఆ ప్రాంతం అక్కడ కనబడింది. అక్కడ బ్రదర్స్ చెప్పారు, ఇక్కడేనక్క ఆ దైవజనుడైన తోమాను చంపేశారు, హతసాక్షికి ఇక్కడే, ఆయన రక్తం ఇక్కడే ఒలికించబడింది. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు నా హృదయం చాలా కదిలించబడిందండి. ప్రభా, నిన్ను ప్రేమించిన శిష్యుడు, నీతో నడిచిన శిష్యుడు మా భారతదేశానికి వచ్చి మా భారత గడ్డ మీద తన రక్తాన్ని ఒలికించాడా? అందుకే కదా ఈరోజు భారతదేశానికి రక్షణ వచ్చింది, మాకు రక్షణ వచ్చిందని దేవుని స్తుతించాను. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం, అనుమానం సందేహం అనగానే తోమా అనుకుంటాం, కానీ పేతురులో కూడా సందేహము అక్కడ స్టార్ట్ అయిందండి. సందేహము ఆ తర్వాత 2వ మెట్టు చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఆయన చేస్తున్న ఒక కాన్వర్జేషన్, ఒక సంభాషణ ఈ ప్రాంతంలో మనం గమనిస్తాం. 27వ వచనం, అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతర పడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోనని వ్రాయబడి ఉన్నది కదా. యేసే వాళ్ళతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ అందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారు. ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు నాతో, ఇప్పుడు బాగానే ధైర్యంగా ఉన్నారు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు, నా శిష్యులను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు, నేను చేస్తున్న అద్భుత కార్యాలన్నీ కల్లారా చూడడానికి మీరు చాలా ఆనందిస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, మీరందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారు. యేసు ప్రభు ఒక మాట చెప్పారంటే అల్టిమేట్ స్టేట్మెంట్, అవునా కదా? యేసే పలానాది జరుగుతుంది అంటే ఆయన వాక్కులో ఎంత శక్తి ఉందండి. లాజరు లెమ్ము బయటకు రానగానే లేసి వచ్చాడు. చనిపోయిన శవాన్ని బ్రతికించిన, కుళ్ళిపోయిన శవాన్ని బ్రతికించిన యేసయ్య వాక్కు, యేసయ్య మాట చెప్తున్నాడు, మీరు ఒకరోజు నన్ను గూర్చి మీరందరూ అభ్యంతర పడతారు అనగానే పేతురు యేసయ్య మాటకు అడ్డు వెళ్ళిపోతున్నాడండి. చాలాసార్లు మనం యేసయ్య చెప్తున్నప్పుడు ఆయన మాటకు ఎదురు వెళ్ళిపోయి, నువ్వు చెప్పింది కాదయ్యా ఇదయ్యా అని చెప్తా ఉంటాం కొన్నిసార్లు. పేతురు ఎగ్జాక్ట్గా అదే చేశాడండి. పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే 29వ వచనంలో, అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని ఆయనతో. అంటే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? యేసయ్య నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, అంతేనా? ఇండైరెక్ట్గా దట్స్ వాట్ ఇట్ మీన్స్, అంతే కదండి. యేసయ్య మీరందరూ నన్ను గూర్చి అభ్యంతర పడతారని చెప్పారు, శిష్యులందరినీ గూర్చి ఇన్ జనరల్. ఇప్పుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు
పేతురు గతం తెలుసు, పేతురు వర్తమానం తెలుసు, పేతురు భవిష్యత్తు దేవునికి తెలుసు, పేతురు ముమ్మారు ఎలా బొంకుతాడో కూడా యేసేకి తెలుసు. అందుకే అన్నాడు, ఇన్ జనరల్ మీరు అందరు కూడా నన్ను గురించి అభ్యంతర పడతారంటే, ఇప్పుడు పేతురు యేసే మాటకు ఎదురొచ్చి యేసే మాటకు అడ్డం చెప్తా, హీఈస్ కాంట్రడిక్టింగ్ అండ్ హీఈస్ హ్యావింగ్ అ కాన్ఫ్లిక్ట్ దేర్ విత్ జీసస్. యేసు ప్రభుతోనే ఎదురుగా నిలబడి ఒక పోటీ పడుతున్నాడండి. అవునా కాదా? అయ్యా నువ్వు చెప్పింది కాదయ్యా, నువ్వు అనుకుంటున్నావేమో అట్లా అని. మేము అట్లా కాదు. పేతురులో ఇక్కడ రెండవదిగా మనకు కనిపించేది ఏంటంటే గర్వము. పీటర్ వాజ్ బోస్టింగ్ అబౌట్ హిస్ స్పిరిచువల్ స్టాండ్. కొన్నిసార్లు మనం కూడా మన ఆలోచనలో ఈ విధానం ఉంటుంది. అదేంటో తెలుసా? వాళ్ళు పడిపోయారు కానీ నేను మాత్రం పడిపోనండి. ఎప్పుడైనా అనిపించిందండి? ఎవరైనా జీవితంలో తప్పిపోయారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో పొరపాటు చేశారని తెలిసినప్పుడు, ఎవరైనా జీవితంలో ఒక హీన స్థితికి వెళ్ళిపోయారు, ఆత్మీయంగా దిగజారిపోయారు, దేవుణ్ణి గణపరచలేకపోయారు, దేవుని కొరకు నిలబడలేకపోయారు అని తెలిసినప్పుడు కొంతమంది మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు తెలుసా? వాళ్ళు పడిపోయారు కానండి, మనమైతే పడిపోం కదా. వాళ్ళు అలా దిగజారిపోయారు కానీ మనం దిగజారం కదా. చిచ్చి, అలాంటి సంఘటనలు మా ఇంట్లో ఎప్పుడు జరగవండి. ఇలా మాట్లాడుకుంటారండి. సమాజంలో ఉన్న ఒక చెడ్డ పోకడ ఏంటంటే, ఇతరులలో ఉన్న మంచిని గురించి మాట్లాడం కానీ ఇతరులలో ఉన్న చెడ్డును గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్తాం. అదే ఈ నోటిని దుర్నీతి కొరకు వాడడం అంటే అదే అండి. మీ శరీర అవయవములను నీతికి సాధనములుగా వాడండి అని దేవుడు చెప్తే, ఈ నోటిని ఎంత వాడతామో 10 మందికి చెప్పడానికి, ఒకరి గూర్చి చెడుగా 10 మందికి చెప్పడానికి ఎంత ఈగర్నెస్, పరుగులు పెడతా ఉంటాయి కొంతమంది నోర్లు, కొంతమంది పాదాలు. ఇతరులను చెడు చేయాలని నువ్వు ప్రయాస పడుతుంటే అది నీకే తిరిగి వస్తుంది. గమనించు సహోదరి. ఇతరులను గురించి చెడ్డగా నువ్వు పొట్రే చేస్తున్నావేమో ప్రపంచం అంతటి ముందు, వీళ్ళు చాలా బ్యాడ్ అండి, వీళ్ళ మనస్తత్వం ఇలాంటిదండి, వీళ్ళు ఇలాంటి ప్రవర్తన కలిగిన వారండి అని ఇతరులను హైలైట్ చేయాలని చూస్తున్నావు కదా. నువ్వేది ఇతరులకు కీడు తలపెడుతున్నావు అదే నీ మీదకి వస్తుంది ఒకరోజు. ఎందుకంటే నీవు విత్తిన విత్తనాన్ని ఒకరోజు ఖచ్చితంగా పంటగా కోస్తావు. పేతురు యేసు ప్రభు మాటకు ఎదురొచ్చాడండి. పేతురు అంటున్నాడు, అందరూ అభ్యంతర పడినా అయ్యా ఇదిగో నేనున్నాను కదా పెద్ద హీరోని అన్నట్టు చెప్పుకుంటున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు యేసయ్య నిలబెడితే తప్ప విశ్వాసంలో మన స్వంతగా నిలబడడం ఎవరి తరము కూడా కాదు. ఆమేన్. చాలాసార్లు మనం ఐఎమ్ సో స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నో, దేవుడిని నిలబెడుతున్నాడు కాబట్టి నిలబడుతున్నావు అంతే. దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి నువ్వు వాడబడుతున్నావు అంతే. దేవుడు నిన్ను ఎత్తి పడుతున్నాడు కాబట్టి లోక మాలిన్యం నీకు అంటట్లేదు అంతే. ఒక్క క్షణం దేవుడు అట్లా విడిచిపెడితే ఏమైపోతుందో జీవితం. చిన్నతనంలో ఐ థింక్ 2nd స్టాండర్డ్ 3rd క్లాస్ చదువుతున్నానండి నేను మా అక్క, మా మేనత్త వాళ్ళ ఇంటికి మా డాడీ మా చర్చిలో ఒక అంకుల్ని ఇచ్చి పంపించారు సెలవులకి, నన్ను మా అక్కని తీసుకెళ్ళమని. ట్రైన్ ఎక్కాము. చెన్నై నుంచి ఆ ట్రైన్ వెళ్తూ ఉంది. సో చెన్నైలో అప్పట్లో సినీ ఇండస్ట్రీ అంటే మొత్తం చెన్నైయే. టాలీవుడ్లు ఇవన్నీ, కాలీవుడ్లు ఇవన్నీ డెవలప్ అవ్వకముందు మొత్తం చెన్నైలోనే ఉండేది అంత సినిమా ఇండస్ట్రీ. సరే ట్రైన్లో కూర్చున్నాము. నేను చిన్నప్పుడు చాలా తుంటరిగా ఉండేదాన్ని, చాలా పొగరబోతుగా ఉండేదాన్ని, చాలా క్యూట్గా ఉండేదాన్ని, చాలా తెలివిగా ఉండేదాన్ని. అందుకని పొగరు అన్నమాట. క్లాస్లో ఫస్ట్ నాకే, అందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, ఇవన్నీ చూసుకొని చాలా పొగరు అన్నమాట. సరే ట్రైన్లో కూర్చొని ఊరికే నేను మా అక్క ఏదో మాట్లాడుకుంటున్నాం, ఆడుకుంటున్నాం. ఇంతలోపల మా ఎదురుగా బెర్త్లో ఒక అంకుల్ కూర్చొని అంటున్నాడు. కాసేపు చూశాక నా పక్కన ఉన్న మా అంకుల్ని అడిగాడు, ఈ అమ్మాయిని సినిమాలోకి పంపిస్తారా అని అడిగాడు. 2nd 3rd క్లాస్ అండి అప్పుడు అంతే. ఈ అమ్మాయి సినిమాకి పంపిస్తారా అని అడిగాడు. మా అంకుల్ చెప్పారు, వీళ్ళ నాన్న కర్ర తీసుకొని మిమ్మల్ని నన్ను కొడతాడండి, ఇది తెలిసిందంటే వీళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, మామూలు డిసిప్లిన్ కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వాటికి పంపించమండి అని చెప్పారు. సరే అది నాకు ఒక వేగ్ మెమరీ, నాకు ఒక జ్ఞాపకం లాగా అలా ఉంది. అప్పుడప్పుడు నాకు సేవలోకి వచ్చిన తర్వాత నాకు జ్ఞాపకం వస్తుంది. ఏమో దేవుడు ఈరోజు పట్టుకొని వాడుకోకపోయింటే నా జీవితం ఎక్కడ ఎట్లా ఉండేదో. ఐ నెవర్ నో. చాలాసార్లు మనం అతిశయపడతా ఉంటాం కదండి, నేను కాబట్టి ఇట్లా ఉన్నాను, నేను కాబట్టి ఇట్లా నిలబడ్డాను, నేను కాబట్టి ఇంత మంచి పేరు వచ్చింది. చాలాసార్లు అట్లా ఫీల్ అవుతూ ఉంటాం. నా విశ్వాసం ఎంత బలమైందో తెలుసా, నా పట్టుదల ఎంత గొప్పదో తెలుసా, నా ప్రార్థన జీవితం ఎంత గొప్పదో తెలుసా, నా కుటుంబ నేపథ్యం ఎంత గొప్పదో తెలుసా. ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, అపవాది తీసుకొస్తూ ఉంటాడు వాటిని. పేతురుకు అదే వచ్చిందండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ఫీలింగ్ దట్ పీటర్ హ్యాడ్.
పేతురు అంటున్నాడు, అందరూ అభ్యంతర పడతారేమో యేసయ్య, నేను మాత్రం నిన్ను గూర్చి అభ్యంతర పడను అనగానే 30వ వచనంలో చూడండి, యేసు అతని చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచుంది. యేసయ్య ఊరుకోవట్లేదు. అవునా పేతురు, నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నేనే తప్పు చెప్పాను, నువ్వు కరెక్ట్ చెప్పా అన్నారండి యేసయ్య? నో. యేసయ్య మాటకు మనం ఎదురెళ్తే యేసయ్య అంటాడు, నువ్వు మూసుకొని వినడం నేర్చుకో అంటాడు. అర్థమైందా? కొన్నిసార్లు మనకి మాటలు ఉన్నాయని, మనకి మాట్లాడడం వచ్చని, మనకు చాలా తెలుసని దేవుడు మాటకి ఎదురెళ్ళిపోతూ ఉంటాం. మనం మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. వీ ట్రై టు ఎక్స్ప్రెస్ సంథింగ్ దట్ వీ నో, సంథింగ్ దట్ వీ హ్యావ్. యేసయ్య అంటున్నాడు, నిశ్చయంగా నువ్వు నన్ను ఎరుగని అంటావు పేతురు అన్నారు యేసయ్య. పేతురు అక్కడికి ఆగట్లేదండి. పేతురులో బ్లడ్ ఉడికిపోతుంది. అర్థమవుతుందా? యేసయ్య, పేతురు నువ్వు నన్ను ఎరగని అంటావయ్యా, ముమ్మారంటావయ్యా, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అంటావంటే పేతురు ఇంకా ఖండితంగా చెప్తున్నాడంటే చూడండి 31వ వచనం, అతడు మరీ ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పన నేను. యేసయ్య మాటకి ఎదురు రావడానికి పేతురు ఎవరండి? మనమెవరం? వాట్ ఈస్ మ్యాన్ దట్ వీ షుడ్ స్టాండ్ అగేన్స్ట్ గాడ్ అండ్ స్పీక్ సంథింగ్. దేవుడు ఒక మాట చెప్పాడంటే తలదించుకుని నిలబడ్డాం అంతే. అవునా కాదా? నువ్వు సెలవిచ్చావయ్యా, ఆ బలహీన పరిస్థితి నాకు రాకుండా చూడయ్యా అని అడిగింటే బాగుండేదేమో. అయ్యో ప్రభు, అంత భయంకరమైన స్థితి మాకెవరికి రావద్దయ్యా అని అడుగుంటే బాగుండేదేమో. పేతురు అంటున్నాడు, నేను అననయ్యా, నేను చెయ్యనయ్యా, నేను ఉండనయ్యా, నేను అదయ్యా ఇదయ్యా అంటున్నాడు. ఖండితంగా చెప్తున్నాడంట పేతురు. సో పేతురులో ఆత్మీయమైన పతనానికి 2వ మెట్టు ఏంటో తెలుసా అండి? గర్వం. కొన్నిసార్లు గర్వం ఉందని మనకు తెలియదు కానీ ఉంటుందండి. మన మెడికల్ క్యాంప్స్ దాదాపు 70 పైన మెడికల్ క్యాంప్స్ మనం చేయడానికి దేవుడు సహాయం చేశారు మన ఫౌండేషన్ ద్వారా. మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉన్నప్పుడు ఫ్రీ మెడికల్ క్యాంప్ అనే బోర్డు చూసి ఆ దారిలో వెళ్తున్న చాలామంది చెకప్కి వస్తూ ఉంటారు. చాలామంది వచ్చి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, మాకు అసలు బీపీ ఉందనే తెలియదండి. ఫ్రీ మెడికల్ క్యాంప్ కదా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలంటే డబ్బులు అవుతుందని వెళ్ళలేదు, హాస్పిటల్ దూరం అని వెళ్ళలేదు, తీసుకెళ్ళి చూపించేవారు ఎవరు లేరని వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాక తెలిసిందండి హై బీపీ ఉందని. చాలామంది చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, అసలు షుగర్ ఉందనే తెలియదండి, నా బాడీయే పెద్ద షుగర్ ఫ్యాక్టరీలా ఉందండి, కానీ షుగర్ ఉందని తెలియదండి. ఇక్కడ మెడికల్ క్యాంపుకి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి, టెస్ట్ చేయించుకున్నాక నా లోపల షుగర్ ఉంది, డయాబెటిస్ ఉంది. చాలాసార్లు మనలో ఆత్మీయ గర్వము, అహంకారం ఉంటుంది కానీ మనకు తెలియదు. ఎప్పుడు బయటపడుతుంది తెలుసా అండి? మన మాటల ద్వారా బయటపడుతుంది అది. దట్ ఈస్ వెన్ వీ విల్ నో, అయ్యో ప్రభువా, నేను చాలా పర్ఫెక్ట్ అనుకున్నానయ్యా నేను. దేవుడు అంటాడు, కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, ఇదిగో దిస్ ఇస్ ద ప్రూఫ్. నువ్వు పరిపూర్ణుడవు కాదు, యు ఆర్ జస్ట్ అ వీక్ పర్సన్ అంతే. పేతురు జీవితంలో పతనానికి 2వ మెట్టు ఏంటంటే, పేతురులో ఉన్న ఆత్మీయమైన అహంకారం. 3వ మెట్టు, దానికి వెళ్ళక ముందు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొన వలెను. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండునట్లు. మీనాక్షి అండ్ ఆమె హస్బెండ్ ఇద్దరు, వీళ్ళు ఒక మంచి కపుల్ అండి. వీళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. వీళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, ప్రపంచంలో వింతైన ప్రదేశాలకు వెళ్ళి అద్భుతంగా ఫోటోలు దిగేసి సోషల్ మీడియాలో పెట్టి లైక్లు కమెంట్లు తెచ్చుకోవాలని. అర్థమవుతుందండి? పొడవైన ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్ళి టాప్ ఫ్లోర్లో నిలబడి సెల్ఫీ కొట్టుకొని అది పోస్ట్ చేశారనుకోండి, ఇంకా దానికి లైక్లు. అవునా? ఆ వీడియో ఏమైపోతుంది, యూట్యూబ్లో వైరల్ అయిపోతుంది. సో ఈ కపుల్కి పిల్లలు లేరు. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఏంటంటే, ప్రపంచంలో వింతైన ప్రదేశాలన్నిటికీ వెళ్ళాలి, రిస్కీ వేలో ఫోటోలు దిగేసి పెట్టాలి. ఎందుకంటే అందరి చేత ఆహా ఓహో అనిపించుకోవాలి. కొంతమందికి ఇది ఒక ఆశగా ఉంటుంది, అందరు చూసి ఆహా ఓహో అనాలి. ఒక మాట చెప్పనివ్వండి, మనుషులు చూసి ఆహా ఓహో కాదు, దేవుడు చూసి షబాష్ అనాలి. అది మన జీవిత గురిగా ఉండాలి. హల్లెలూయా.
వీళ్ళు ఏం చేశారంటే, అమెరికా దేశంలో యోసెమిటీ నేషనల్ పార్క్ అని ఒక నేషనల్ పార్క్ ఉంటే, ఆ నేషనల్ పార్క్కి వెళ్ళి ఒక కొండ చివరికి వెళ్ళిపోయారంట భార్యాభర్తలు. కొండ చివరికి వెళ్ళిపోయి అట్ ద క్లిఫ్ అనమాట, అక్కడికి వెళ్ళి ఒక సెల్ఫీ దిగుతున్నారండి. ఎలా దిగుతున్నారంటే, సెల్ఫీ స్టిక్ అని ఉంటుంది కదా, సెల్ఫీ స్టిక్తో మనం ఎత్తు నుంచి కూడా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు, ఇంకొకళ్ళు మనకు ఫోటో దిగక్కర్లేదు. ఈ సెల్ఫీ స్టిక్తో ఫోటో దిగుతున్నారు. ఎట్లా అంటే, వీళ్ళు ఎంత ఎత్తులో ఉన్నారో అది కనబడేటట్టు, ఆ పక్కన లోయ ఎంత లోతుగా ఉందో కనపడేటట్టుగా ఆ చివరికి, ఆ కొండ చివరికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరు కూడా సెల్ఫీ దిగుతూ ఉంటే, ఆ కొండ చర్యలలో ఒక్కొక్కసారి చాలా బలమైన గాలులు వస్తాయండి, వెరీ స్ట్రాంగ్ గస్ట్ ఆఫ్ విండ్. ఈ బలమైన గాలి వచ్చి ఏం చేసిందంటే, ఈ భార్యాభర్తలు ఒక్కసారి ఆ లోయలోకి తోసేసింది. ఇద్దరు కొంచెం ఇట్లా వంగుంటారేమో బహుశా, నేను అనుకుంటున్నాను. కాసేపటి తర్వాత వాళ్ళు లేరండి. బంధువులు ఎంతకి ఫోన్లు చేస్తున్నారు, నాట్ రీచబుల్. ఫైనల్ ఒక టీమ్, ఒక రెస్క్యూ టీం వీళ్ళ బాడీస్ కోసం వెతికితే, ఆ పార్క్లో మిగతా వాళ్ళు చెప్పారంటే, ఇందాకేనండి ఈ దారిలో ఇట్లా వెళ్ళారు, ఎవరో వెళ్ళారు కానీ మాకు తెలియదంటే, ఫైనల్లీ వెతికిన తర్వాత 2 డెడ్ బాడీస్ దొరికాయి. నిజంగా జరిగిన సంఘటన. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అందరు చూసి ఆహా ఓహో అనాలని నిలబడ్డాంలే బాగానే అనుకొని దిగుతున్నారు. దే వర్ థింకింగ్ దట్ దే వర్ స్టాండింగ్ స్ట్రాంగ్. బలంగా వేసాం కదా అడుగులు, కాళ్ళు అంత గట్టిగా పెట్టుకున్నాం కదా, పర్వాలేదు, అంత చాలా ప్లాన్డ్గా మనం దిగుతున్నాం కదా, వీఆర్ ఫైన్ అనుకున్నారు. కానీ ప్రమాదము, అనుకోకుండా ప్రమాదము జరిగిపోయింది. వాక్యం కూడా అదే చెప్తుంది. నిలబడ్డాను అనుకుంటున్నావా, డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్, డోంట్ బీ కేర్లెస్. అజాగ్రత్తగా ఉండద్దు. అంటే మేమేం కొండలెక్కట్లేదండి, మేమేమి హెలికాప్టర్లు ఎక్కట్లేదండి, స్టంట్లు ఏం చేయట్లేదండి, మేమంతా బాగానే ఉన్నామండి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి అంటే, భౌతికపరమైన జాగ్రత్తల గురించి చెప్పట్లేదు నేను, ఆధ్యాత్మిక జాగ్రత్తను గురించి చెప్తున్నా. స్పిరిచువల్ ప్రిపేర్డ్నెస్, స్పిరిచువల్ అవేర్నెస్, ఆధ్యాత్మికంగా ఒక జాగరూకత, జాగ్రత్త మనం కలిగి ఉండాలి. తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండనని జాగ్రత్త. ఎందుకంటే పడిపోవడం అనేది ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. టక్కున పడిపోతే తెలుస్తుంది కానీ స్టెప్ బై స్టెప్ పడితే తెలియదు. నెమ్మది జరుగుతుంది అనుకుంటే తెలుస్తుందా? తెలియదు. అంత బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది బాగానే ఉంది అనుకుంటూనే ఉంటాం. పేతురు జీవితంలో మొట్టమొదటిగా ప్రవేశించింది ఏంటండి? సందేహము, అవిశ్వాసము. రెండవదిగా గర్వము. మూడవ అనుభవము మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 32వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకొని గెత్సెమనే తోటకు వెళ్ళిన సందర్భం ఇది. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి, పేతురును యాకోబును యోహాన్ను వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవలనని ప్రార్థించుచు. 37వ వచనం. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియైనను మేలుకొని ఉండలేవా? యేసయ్య శిష్యులను ప్రాణమే అన్న పెట్టమని అడిగారండి. యేసు ప్రభు శిష్యుల్ని అన్న గొప్ప పని అన్న చేయమని అడిగారా? మెలకువగా ఉండండి. సింపుల్, మెలకువగా ఉండడం. స్టూడెంట్స్కి రేపు ఎగ్జామ్ అంటే మెలకువగా ఉంటారు కదా. ఈ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము, పరువు బోద్ది ఫెయిల్ అయితే కదా మెలకువగా ఉంటాం. కళ్ళు ఇలాగా టీ పెట్టేసుకొని, కళ్ళల్లో ఏదో ఒకటి చేసుకొని, కళ్ళు మొహం కడుక్కుంటా అయినా సరే మెలకువగా ఉంటాం. ఎందుకంటే రేపు చదవాలి, రాయాలి, పాస్ అవ్వాలి, అమ్మా నాన్న పేరు నిలబెట్టాలి, మన పరువు కాపాడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. హాస్పిటల్లో ఎవరైనా మన ప్రియులు సిక్కుగా ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళి రాత్రంతా ఉంటాం మేలుకుగా, అవునా? అమ్మో ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు ఏం చెప్తారో, ఎప్పుడు ఏ మెడిసిన్ తీసుకురావాలో మెలకువగా ఉంటాం. అవసరమైనప్పుడు మెలకువగా ఉంటాము. నిద్రని త్యాగం చేయడం అంత పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ యేసు ప్రభువు శిష్యులను చాలా చిన్న విషయం అడుగుతున్నారు. బీ అవేక్ అండ్ ప్రే. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. కానీ యేసయ్య వచ్చి చూసేసరికి ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నాను.
కొన్నిసార్లు ముఖ్యమైన సమయాల్లోనే బాగా నిద్ర వస్తుంది. ఎవరికైనా వచ్చింది అట్లా? నేను 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా నిద్ర వచ్చేదండి. వెరీ స్ట్రేంజ్. పొద్దున సెంటర్కి 10కి వెళ్ళాలంటే నేను ఇంట్లో 9కి పడుకునేదాన్ని. పడుకొని మా మమ్మీకి చెప్పేదాన్ని, నన్ను 20 మినిట్స్లో లేపండి అని. నిద్రపోయి లేసి వెళ్ళి రాసేదాన్ని. దేవుని కృప 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. అదేంటో తెలియదు, టెన్షన్కి ఏమో నిద్ర వచ్చేసేది. వింత వింతగా ఉంటాయి కదా కొన్నిసార్లు. ఎప్పుడు అవసరమో కొన్నిసార్లు అప్పుడే నిద్ర వస్తుంది. కొంతమందికి మోకాలేగానే వచ్చేస్తుంది నిద్ర, అవునా? టీవీ చూసినంతసేపు రాదు, వార్తలు చూసినంతసేపు రాదు నిద్ర. ఇంక ఏ పని చేసినా, అన్నం తినేటప్పుడు అసలే రాదు. అన్నిటికీ మైండ్ చాలా అవేగ్గా అలర్ట్గా ఉంటుంది. కానీ ప్రార్థన అనగానే నిద్రాత్మ ఇట్లా ఆవరిస్తుంది కదండి. కొంతమందికి మందిరంలో కూర్చోగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి, అవునా? ఎక్కడ లేని నిద్ర అంతా, అలసట అంతా ఎక్కడ వస్తుంది బయటికి? పేతురుని అప్పటి వరకు ఎప్పుడు అడుగుండరు యేసయ్య, మేల్కొని ఉండండి అయ్యా, ప్రార్థన చేయండి అని అప్పటి వరకు ఎప్పుడు అడగలేదు. బట్ దట్ వాస్ ద ఓన్లీ ఇన్స్టెంట్ వెన్ జీసస్ ఆస్క్డ్. ఒక సందర్భంలో యేసయ్య అడిగారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే. యేసయ్య వచ్చి చూసేసరికి పేతురు ఆత్మీయంగా పతనం అయిపోవడానికి 3వ కారణం ఏంటంటే నిద్ర. డాక్టర్లు చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిద్ర దేహానికి అవసరము అని. అందుకని ఇంక ఈ రోజు నుంచి పడి 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 నిద్రపోదామా అంటే, నిద్రపోయేవారు అతిగా ఏమీ సాధించలేరంట. దిస్ ఇస్ అన్ అదర్ స్టడీ. శుభ్రంగా పడుకునేవారు జీవితంలో ఏది కూడా సాధించలేరంట. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, నువ్వు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే, దేవుడి కోసం అయినా, తర్వాత ఫైనాన్షియల్గా అయినా, కెరియర్లో అయినా, యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ స్లీప్. ఖచ్చితంగా నిద్రను త్యాగం చేయాలంట. నిద్రపోతూ ఉంటే మన పనులు ఏమీ అవ్వవు. నిద్రపోతూ ఉంటే ఏం సాధించలేం. యేసు ప్రభు మీరు మేల్కొని ఉండండి అని ఎందుకు చెప్పారంటే, జీసస్ ఆస్క్డ్ హిస్ డిసైపుల్స్ టు బి స్పిరిచువల్లీ అవేక్ అండ్ అలర్ట్. ఆధ్యాత్మికంగా మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది నిద్రపోవట్లేదంటండి. అపవాది నిద్రపోవట్లేదు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. మనం నిద్రపోతున్నాం చాలాసార్లు ఆధ్యాత్మికంగా. బాగానే ఉన్నాం కదండి, ఇవాళ ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులేండి. బాగానే ఉన్నాం కదండి, ఇవాళ వాక్యం చదవకపోయినా పర్వాలేదులేండి. బాగానే ఉన్నాం కదండి, ఆత్మీయంగా అంత బాగా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. ఇంట్లో అంత బాగానే ఉంది, నాకంత బాగానే ఉంది, ఉద్యోగం బాగానే నడుస్తుంది, పిల్లలు బాగానే ఉన్నారు, భర్త బాగానే ఉన్నాడు, భార్య బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఉపవాస ప్రార్థన వద్దులేండి. దీన్ని ఏమంటారంటే, ఆత్మీయంగా ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోవడం అనమాట. బీయింగ్ డల్ అండ్ స్లీపిష్, బీయింగ్ అ స్లగడ్. ఒక సోమరిపోతుగా ఆత్మీయ జీవితంలో మెలకువ లేని పరిస్థితి. మెలకువ ఎప్పుడు లేకుండా బాగా నిద్రపోతాం, అప్పుడే అపవాది ప్రవేశిస్తాడు, అవునా కదా? కొంతమంది గాఢ నిద్రలోకి వెళ్తే ఎవరైనా ఏం చేసినా కూడా వాళ్ళకి ఇంకా మెలకువే రాదు కదండి. అస్సలు ఇంకా వాళ్ళు ఏం పట్టించుకోరు. ప్రపంచంలో పక్కన పిడుగుపడినా కూడా చక్కగా నిద్రపోతారు. ఇంకొంతమంది ఉంటారులేండి, చీమ చిట్టుకుమన్నా మెలకు వస్తుంది. ఇది ప్రాబ్లమే. వాళ్ళు పాప ప్రశాంతంగా పడుకోలేదు, ఎవరు కదిలినా మెలకు వస్తుంది, పక్కన రోడ్డు మీద ఏం వెళ్ళినా మెలకు వస్తుంది, అది కష్టమే. ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఈ శరీరాన్ని మనం నలగొట్టాలండి. ఈ శరీరాన్ని అందుకే ఒక దైవజనుడు అంటారు, దిస్ బాడీ ఈజ్ అ డాంకీ అంట. ఈ దేహం ఒక గాడిదంట. ఈ గాడిద మన మాట వినేలా మనం చూసుకోవాలి, కానీ ఈ గాడిద మాట మనం వినకూడదు. చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేహం పడుకో అంటే పడుకుంటాం కదా, దేహం తిను అంటే తింటాం. తినాలనిపించిందండి, ఉపవాసం ఉందాం అనుకున్నానండి కానీ తినాలనిపించిందండి. ప్రార్థన చేద్దాం అనుకున్నానండి కానీ మోకాళ్ళు సహకరించట్లేదండి. ప్రార్థన చేద్దాం అనుకున్నానండి కాకపోతే నిద్ర వస్తుందండి. చాలాసార్లు దేహం చెప్పిన మాట మనం వింటాం కానీ మనం చెప్పిన మాట దేహం వినేటట్లుగా ఈ దేహాన్ని నలగొట్టం. ఈ దేహం ఎప్పుడు నలుగుతుంది అంటే ఉపవాసంలో దేహం నలుగుతుంది. హల్లెలూయా. నలగొట్టాలంట దేహాన్ని.
ఎందుకంటే ఈ దేహాన్ని నలగొట్టకపోతే ఈ దేహము మనల్ని ఆత్మలో ఎదగనివ్వదు. ఈ దేహము ఏ పాపం చేయమంటే ఆ పాపం చేసుకుంటే ఇంకా అలా వెళ్ళిపోతామండి. శరీరానుసారులుగా మనం ఉండిపోతాము, ఆత్మానుసారులుగా మనం జీవించలేము. పేతురు జీవితంలో 3వ మెట్టు ఏంటంటే ఆత్మీయమైన పతనానికి నిద్ర అంటే ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్లీప్, భౌతిక పరమైన నిద్రను గుర్చే నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికమైన నిద్ర. బీయింగ్ వెరీ కేర్లెస్. పోన్లే అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే నడుస్తుంది కదా, అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎక్కువ ప్రార్థన అక్కర్లేదులే. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? ఎమర్జెన్సీలో. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? పరీక్షలు రాసేటప్పుడు. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? అప్పు బాధల మీద పడినప్పుడు. ఎక్కువ ప్రార్థన ఎప్పుడు అవసరం? మనసుకు బాధ కలిగినప్పుడు. అట్లా కాదండి, ప్రార్థన ఎప్పుడూ అవసరమే. హల్లెలూయా. దేహానికి ఆహారం ఎలా రోజు పెడుతూనే ఉంటామో, కొన్నిసార్లు ఆకలి అయినా తింటున్నామా లేదా? తినాలి. తింటేనే ఆరోగ్యంగా ఉంటాం, తింటేనే కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది, తింటేనే ఏదైనా అనారోగ్యాలు వస్తే నిలబడతాం. దాహం మనకు అన్నిసార్లు వేయదు, కానీ తాగుతున్నామా? వాటర్, వీ డ్రింక్ వాటర్. డాక్టర్స్ అంటారు పొద్దున్న లేవగానే తాగండి, నీరు తాగండి, దేహానికి చాలా మంచిదని. ప్రార్థన అనిపించినప్పుడు చేయడము, ఒక ఏదో పెద్ద భారభరితమైన పరిస్థితి వచ్చినప్పుడు చేయడం కాదండి. ఆత్మీయంగా మెలకువగా ఉండడం అంటే బీయింగ్ మైండ్ఫుల్, బీయింగ్ అవేక్, స్పిరిచువలీ అవేక్. ఏమో ఎప్పుడు ఏ శోధన ఎటు నుంచి వస్తుందో, అమ్మో ఎప్పుడు నా దేహంలో ఏ భయంకరమైన ఆలోచన ప్రారంభమై ప్రభా నీ కృపకు నేను దూరం అవుతానో, నేను ఎప్పుడు నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతానో, ప్రభా నీ కొరకు నేను రోషం కలిగి బ్రతకాలంటే నేను ప్రార్థన చేస్తూ నేను ఆధ్యాత్మికంగా మెలకువగా ఉంటాను అనే ఒక నిశ్చయత మనలో ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా దేవుని కొరకు నిలబడగలం. హల్లెలూయా. పేతురు 3 ఎరగనని చెప్పాడు, కానీ అది సడన్గా జరిగిపోయిన విషయము కాదు. నెమ్మదిగా తన జీవితంలో ఒక్కొక్క బలహీనత తర్వాత ఒక బలహీనత, ఒక పాపం తర్వాత ఇంకొక పాప నెమ్మదిగా ప్రవేశించింది. భక్తుడే 3 ఎరగనని చెప్తానని పేతురు కూడా అనుకోలేదు, అందుకే యేసయ్య మాటకు ఎదురొచ్చాడు. కానీ హీ డిడ్ దట్ మిస్టేక్, ఆ పొరపాటు చేశాడు. ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాం, పేతురు యేసు ప్రభుని ఎరుగనని చెప్పాడండి. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా దేవుని బిడ్డవా అని ఎవరైనా వచ్చి అడిగితే కొంతమంది సిగ్గుపడతారు చెప్పుకోవడానికి, కొంతమంది సందేహిస్తారు చెప్పుకోవడానికి, కొంతమంది ఏదో హెసిటేషన్, యేసుప్రభు బిడ్డనంటే ఏమంటారో, యేసుప్రభు బిడ్డనని ప్రకటించుకుంటే ఏ ఇబ్బందులు ఎదురవుతాయో. నో, నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడో వస్తుంది, కానీ ముందు నువ్వు మెలకువగా ఉండి ప్రార్థనలో ఉంటే నీకు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుని బిడ్డవని గర్వంగా గట్టిగా చెప్తావు. హల్లెలూయా. యు విల్ నాట్ బీ అషేమ్డ్. దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడవు, దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు భయపడవు. ఎవరో ఏదో చేసేస్తారేమో అని నీ జీవితంలో పారిపోయే అనుభవాలు నీకు రావు. ఎప్పుడంటే మెలకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. అదే కాల సమయంలో దేవుడు పేతురు జీవితంలో నుండి మనతో మాట్లాడారు. అయ్యా నీ కొరకు మరణం అవ్వాల్సి వచ్చినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన పేతురు ఒకానొక సమయం వచ్చేసరికి నేను ఎరుగను అని 3 సార్లు చెప్పాడు. ప్రభువా నిన్ను ఎరిగిన వారముగా, నిన్ను ధైర్యముగా ఒప్పుకునే వారముగా మమ్మల్ని ఉంచయ్యా. ఆత్మీయ పతనము, ఆత్మీయమైన దిగజారే అనుభవము మా ఎవ్వరి జీవితాల్లో కూడా ఉండకూడదు. ప్రభువా మాకు సహాయం చేయి. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థనతో మా కుటుంబాల చుట్టూ మేము కంచె వేసుకోవాలి. ప్రభువా మాకు సహాయం చేయి. ప్రార్థనతో మా జీవితానికి ఒక కంచె వేసుకోవాలి. ప్రభువా మాకు సహాయం చేయి నాయన. ఆత్మీయ గర్వం, పడిపోయిన వారిని చూసి మేమేదో స్థిరంగా బలంగా నిలబడ్డామని ఒక గర్వం మాలో ఎన్నడూ కూడా ప్రవేశించకుండా ప్రభువా మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృపని మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయ. ప్రతి అనుభవంలో ఆత్మీయమైన దీనత్వం, ఆత్మలో కపటం లేని వారు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని చెప్పావు ప్రభువా. అట్టి దీనత్వం మాకు ఇవ్వండి అయ్యా. అట్టి కపటం లేని హృదయం మాకు ఇవ్వండి అయ్యా. అట్టి యథార్థమైన హృదయం మాకు ఇవ్వండి అయ్యా. నీ స్వరాన్ని వింటూ కూడా కొన్నిసార్లు సందేహిస్తున్నామయ్యా. నీ శక్తిని చూస్తూ కూడా చాలాసార్లు మేము సందేహిస్తున్నాం ప్రభువా.
నీ కార్యాలు ప్రత్యక్షంగా మేము గమనిస్తూ కూడా చాలాసార్లు మా మనసులో సందేహము ఉంటుంది ప్రభా. అనుమానానికి, సందేహానికి తావివ్వకుండా స్థిరంగా నీ కొరకు నిలబడే కృప మాకు ఇవ్వండి అయ్యా. పరిశుద్ధానికి స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఆత్మీయంగా మేమందరం నిలబడాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు. మమ్మల్ని నిలబెట్టే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు ప్రభా. నీ మహిమ ఎదుట ఒకరోజు నిర్దోషులంగా మమ్మల్ని నిలబెట్టడానికి శక్తిమంతుడో మీరే నాయన. అందును బట్టి నీకు వందనాలు. నీ కొరకు స్థిరంగా బలంగా నిలబడే కృప మాకు ఇవ్వండి అయ్యా. ప్రార్థించుట ద్వారా నీ శక్తిని మేము పొందుకోవడానికి, ఎన్నో అద్భుత కార్యాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మళ్ళీ స్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.